ఆపరేషన్ రైజింగ్ లయన్ పశ్చిమాసియాతో పాటు ప్రపంచం మొత్తాన్ని నిలువునా వణికిస్తున్న మిషన్ ఇది. ఇరాన్పై ఊహించని రీతిలో ఇజ్రాయెల్ మెరుపు దాడులకు దిగడం యావత్ ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఇరాన్లోని కెర్మాన్షా, లోరెస్తాన్, టెహ్రాన్ ప్రాంతాల్లో ఈ దాడులు జరగగా అణుస్థావరాలే టార్గెట్గా చేసుకున్నట్లు నెతన్యాహు ప్రకటించారు. ఈ దాడుల్లో ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ హుస్సేన్ సలామీ, ఇరాన్ మిలిటరీ చీఫ్ మహమ్మద్ బఘేరి, ఇద్దరు శాస్త్రవేత్తలు సహా పలువురు కీలక అధికారులు మృతి చెందారు. ఇరాన్ సైనిక దళాల్లో అత్యున్నత ర్యాంక్ కలిగిన ఆఫీసర్ బఘేరి. కట్ చేస్తే ఇదే ఇజ్రాయెల్ ప్రధాని ఇప్పుడు సంచలన ప్రకటన చేశారు. ఆ ప్రకటనే ప్రపంచాన్ని వణికిస్తోంది. అదేంటో ఇవాళ టాప్ స్టోరీలో చూద్దాం. In recent years, Iran has produced enough highly enriched uranium for 9 atom bombs. 9. In recent months, Iran has taken steps that it has never taken before. Steps to weaponize this enriched uranium. And if not stopped, Iran could produce a nuclear weapon in a very short time. It could be a year, it could be within a few months, less than a year. This is a clear and present danger to Israel's very survival. ఆపరేషన్ రైజింగ్ లయన్ ఆరంభం మాత్రమే. ఇరాన్ ఇప్పటి వరకు 9 అణుబాంబులకు సరిపడే అత్యంత శుద్ధి చేసిన యురేనియంను ఉత్పత్తి చేసిందని, అది తక్కువ సమయంలోనే అణు ఆయుధాన్ని తయారు చేసే స్థాయికి చేరుతుందని నెతన్యాహు ఆరోపించారు. ఈ దాడి ఇజ్రాయెల్ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసమే అని నెతన్యాహు అభివర్ణించారు. సరైన సమయంలో ఇజ్రాయెల్పై ముప్పును తగ్గించేందుకు చేపట్టిన చర్యగా పేర్కొన్నారు. ఇజ్రాయెల్పై ముప్పును పూర్తిగా తొలగించడానికి అవసరమైనన్ని రోజులు ఈ ఆపరేషన్ కొనసాగుతుందని వెల్లడించారు. సో పశ్చిమాసియాలో అస్సలు సిసలు యుద్ధం ఇప్పుడే మొదలైంది. ఇజ్రాయెల్ ఈ రేంజ్ యాక్షన్కు దిగిన తర్వాత ఇరాన్ ఊరుకుంటుందా? వెంటనే కౌంటర్ యాక్షన్కు దిగింది. డ్రోన్లతో టెల్ అవీవ్ టార్గెట్గా విరుచుకుపడుతోంది. ఆ దాడులను ఇజ్రాయెల్ దళాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి. గంటల వ్యవధిలో ఇరాన్ 100కు పైగా డ్రోన్లను ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. వాటిని తమ దళాలు కూల్చివేసినట్లు ఇజ్రాయెల్ సైనిక అధికారి తెలిపారు. సో సీన్ క్లియర్. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య అధికారికంగా యుద్ధం మొదలైనట్లే. అంతేకాదు, ఈ యుద్ధం ఎప్పుడు ఎలాంటి మలుపు తిరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా 3వ ప్రపంచ యుద్ధంగా మారినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే టెహ్రాన్ అమెరికా పైన దాడులకు సిద్ధమని ప్రకటించింది కాబట్టి. మిడిల్ ఈస్ట్లో ఇప్పుడు శక్తివంతమైన దేశాల్లో ఒకటిగా ఇరాన్ మారింది. పైగా ఆ దేశం అణ్వాయుధ శక్తిని కూడా కలిగి ఉన్నట్లు చెప్పుకుంటుంది. తన జోలికి వస్తే ఊరుకునేది లేదని ఆల్రెడీ ఇజ్రాయెల్కి చెప్పింది. అయినా ఇజ్రాయెల్ వెనక్కి తగ్గకుండా ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో ఇరాన్పై సైనిక దాడులకు దిగింది. ఇలా ఎందుకు దాడులు చేస్తోందంటే ఇరాన్కి ఇంకా అణ్వాయుధ శక్తి లేదని, ఇరాన్ చేపడుతున్న అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ దాడులు చేస్తున్నామంటోంది. ఇరాన్ గనుక అణ్వాయుధాలను తయారు చేసుకుంటే అది తమ ఉనికికి ప్రమాదమని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అంటున్నారు. తాజా దాడులు అణు కార్యక్రమాలు జరుగుతున్న ప్రదేశాలకు దగ్గరలోనే జరిగాయి. అంటే దీనిని ఒక హెచ్చరికలాగా ఇజ్రాయెల్ చూస్తోంది. మున్ముందు మరిన్ని దాడులు చేస్తామని కూడా బెంజమిన్ నెతన్యాహు అన్నారు. అయితే ఇరాన్ వాదన మరోలా ఉంది. అమెరికా, ఇజ్రాయెల్ చేతులు కలిపి తమపై కుట్రలు పన్నుతున్నాయని, అందువల్ల తమ రక్షణ కోసం తాము అణ్వాయుధాలు తయారు చేసుకుంటున్నామని ఇరాన్ అంటోంది. నిజానికి ఇరాన్ చేపట్టిన అణు కార్యక్రమం గురించి ఇజ్రాయెల్ ఎప్పటి నుండో టెన్షన్ పడుతోంది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఒప్పుకోలేదు. ఆ సంస్థ కూడా అనధికారికంగా అమెరికా కంట్రోల్లో పనిచేస్తోంది. అందువల్ల అమెరికాకి వ్యతిరేకంగా మారిన ఇరాన్ని IAEA మాత్రం సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. అయితే ఇరాన్ ఇంతకు ముందులా చిన్న దేశం కాదు. ఇప్పుడు ఆ దేశం శక్తివంతమైన దేశం. ఇజ్రాయెల్ కంటే ఇరాన్ శక్తివంతంగా మారింది. అందువల్ల తమపై దాడి చేస్తే ఇరాన్ చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. తాజా దాడులపై ఇరాన్ రక్షణ మంత్రి స్పందించారు. ఈ దాడులకు అమెరికా సపోర్ట్ ఉంది కాబట్టి
తాము అమెరికా సైనిక స్థావరాలని టార్గెట్ చేసుకుని ప్రతీకార దాడులు చేస్తామని హెచ్చరించారు. మధ్యలో ఈ అమెరికా పాత్ర ఏంటంటే, ఈ దేశం మిడిల్ ఈస్ట్పై తన కంట్రోల్ పెంచుకోవడం కోసం అక్కడ ఇజ్రాయెల్ లాంటి తన మిత్ర దేశాల భూభాగంలో సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకుంటుంది. వాటిని దెబ్బ కొడితే అమెరికాకు బుద్ధి చెప్పినట్లు అవుతుందనేది ఇరాన్ ప్లాన్. అందుకే ఇజ్రాయెల్తో పాటు అమెరికాకు కూడా మంట పుట్టేలా సైనిక స్థావరాలపై దాడి చేస్తామంటాం. మరోవైపు ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతీకార దాడులు ఉధృతమైతే అమెరికా రంగంలోకి దిగే అవకాశం ఉంటుంది. మిడిల్ ఈస్ట్లోని అమెరికా స్థావరాలను లక్ష్యం చేసుకున్న టెహ్రాన్పై దాడికి అమెరికా పూనుకోవచ్చు. ఇప్పటికే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇరాన్కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్ దాడులతో తమకు సంబంధం లేదని, ఒకవేళ తమపై దాడికి దిగితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇలా ఈ యుద్ధం మూడవ ప్రపంచ యుద్ధం వైపు అడుగులు వేసే ప్రమాదం ఉందని రక్షణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ వార్ కొనసాగుతోంది. ఇజ్రాయెల్ హమాస్ వార్ కంటిన్యూ అవుతోంది. ఇప్పుడు ఇరాన్తోనూ కయ్యానికి దిగడం, అమెరికా యాక్షన్లోకి దిగితే పరిణామాలు ఊహకందని రీతిలో ఉంటాయి. సో వరల్డ్ వార్ 3 ఫియర్ మళ్ళీ మొదలైనట్లే కనిపిస్తోంది.